హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి రిజల్ట్స్ కి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి హెల్ప్ లైన్ నుంచి మెయిల్ రిప్లై అయితే రావడం అయితే జరిగింది. అయితే రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, కొన్ని డేట్స్ అయితే బయటకు వచ్చేసాయి. సో డీటెయిల్ గా వాటికి సంబంధించి మీకు ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ సంబంధించి బీటెక్ సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. అయితే ఏపీ ఈసెట్ 2024 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి చాలా డేస్ కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ ఇంకా రిజల్ట్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే అఫీషియల్ గా అయితే ఇంకా మనకైతే బయటకి అయితే రాలేదు. అండ్ దాదాపు చాలా డేస్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ మనకి ఇదే ఫస్ట్ టైం మనకి రికార్డ్ అని చెప్పుకోవచ్చు. 2021 లో కానీ 2022 లో కానీ 2023 లో గమనించినట్టయితే దాదాపుగా మనకి 2024లో 18 డేస్ లో రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. 2023లో 12 డేస్ లో డిక్లేర్ చేశారు రిజల్ట్స్ అని అయితే. అండ్ 2021 కోవిడ్ లో అయితే 12 డేస్ లో అయితే డిక్లేర్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈసారి దాదాపుగా ఒక 20 డేస్ కంప్లీట్ అయిపోయినా కూడా ఇంకా మనకి రిజల్ట్స్ అయితే బయటకి అయితే రాలేదు. చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి మన సబ్స్క్రైబర్ లో ఒకరైతే మెయిల్ చేయడం అయితే జరిగింది. అండ్ మెయిల్ నుంచి కూడా రిప్లై అయితే రావడం అయితే జరిగింది హెల్ప్ డిస్క్ వాళ్ళకి. ఇక్కడ మనకి గమనించవచ్చు సాటర్డే మే 25th 2024 1:52 PM కి ఈ యొక్క సబ్స్క్రైబర్ అయితే మెయిల్ చేస్తే మనకి క్లియర్ గా అప్డేట్ వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు. సార్ ప్లీజ్ అప్డేట్ ఈసెట్ రిజల్ట్స్ ఆల్రెడీ తెలంగాణ రిజల్ట్స్ రిలీజ్. ఇక్కడ మనకి గమనించవచ్చు మనకి అప్డేట్ అనేది దిస్ మంత్ 30 or 31st. అయితే మనకి ఏపీ ఈసెట్ 2024 రిజల్ట్స్ అయితే ఫైనల్ గా 30వ తారీఖుని కానీ 31వ తారీఖు కానీ డిక్లేర్ అయితే చేసేస్తారు. ఈ 2 డేస్ లో ఏ డే అనేది మనకి తొందరలో అప్డేట్ కూడా వస్తుంది. మనకి క్లియర్ ఇక్కడ చూసుకోవచ్చు హెల్ప్ డిస్క్ ఏపీ ఈసెట్ 2024 జేఎన్టీఏ అనంతపురం. ఓకేనా. అయితే మనకి ఈసారి ఎందుకు రిజల్ట్స్ డిక్లేర్ లేట్ అయింది అనేది ఇంకా అప్డేట్ అయితే రాలేదు. లాస్ట్ టైం జేఎన్2 కాకినాడ వాళ్ళైతే మనకి డిక్లేర్ చేయడం అయితే జరిగింది. జేఎన్2 కాకినాడ వాళ్ళకైతే అప్ చెప్పారు. ఈసారి అయితే జేఎన్టీయు అనంతపురం వాళ్ళకైతే ఈ యొక్క వెబ్సైట్ అనేది వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడం అయితే జరిగింది. మరి ఎందువల్ల రిజల్ట్స్ లేట్ చేస్తున్నారు అనేది ఇంకా అప్డేట్ అయితే ఇంకా బయటకు రాలేదు. కాకపోతే ఏదైనా బలమైన కారణమే ఉంటుంది. ఇంతవరకు రిజల్ట్స్ డిలే చేశారు కాబట్టి సో వెయిట్ చేయాలి రిజల్ట్స్ వచ్చే వరకు ఏంటి ఆ ప్రాబ్లం అనేది. సో వాళ్ళు ఏం చెప్తారు అనేది కూడా. సో ఫైనల్ గా మనకి 30% డిక్లేర్ చేస్తారు కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఫైనల్ గా వాళ్ళ నుంచే మనకి న్యూస్ అనేది అఫీషియల్ గా మనకి ఇంకా డిక్లేర్ చేయలేదు. మెయిల్ నుంచి అప్డేట్ మాత్రమే అయితే వచ్చింది. తొందరలో అఫీషియల్ గా మనకి అప్డేట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇది ఏపీ ఈసెట్ చాలా మంది అడుగుతున్నారు రిజల్ట్స్ కి సంబంధించి కాబట్టి. సో ఫైనల్ గా మీకు ఈ డేట్స్ అయితే ఫిక్స్ చేసుకోండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.